నమస్తే. టార్గెట్ హిడ్మా. ఈ 50 సంవత్సరాలు కూడా నిండని హిడ్మా మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం హిడ్మా కోసం వేట ప్రారంభించింది. హిడ్మా ఊరిలోకే కేంద్ర బలగాలు కూడా ఎంటర్ అయిన సందర్భాన్ని మనం చూసినాం. వీళ్ళదంతా కూడా ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ప్రాంతం, బస్తర్, సుక్మా జిల్లాల పరిధిలో ఉన్న వీళ్ళ గ్రామం. ఈ గ్రామంలోకి కేంద్ర బలగాలు, కేంద్ర మంత్రి కూడా గతంలో ఎంటర్ అయిన పరిస్థితి ఉన్నది. ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి చెందిన నాయకులు అక్కడికి ఎంటర్ అయిన సందర్భం కూడా ఉన్నది. సో ఈ హిడ్మా ప్రస్తుతం ఎక్కడున్నాడు అన్న ఆపరేషన్ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఒకవైపున మావోయిస్టు పార్టీ కీలకమైన ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిద్దాం, కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుందాం, గన్ డౌన్ చేద్దాం. ఆదివాసీలు బలైపోతున్నారు, మీకు మాకు జరిగే యుద్ధంలో ఆదివాసీలు బలైపోతున్నారు కాబట్టి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుందాం. పౌర సంఘాల నాయకులు, పౌర హక్కుల నాయకులు ఎట్లాగైతే శాంతి చర్చల కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారో దాన్ని మేము స్వీకరిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా ఇది శాంతి వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా చర్చలు కంటే ముందుగా ఈ కాల్పుల విరమణ పాటించాలి అని మావోయిస్టులు కూడా ఒక బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. కానీ కేంద్రం ఒకే లక్ష్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. 2026 ఫిబ్రవరి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తాం. ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్. సో ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. అందులో భాగంగానే నిన్న ఒక 8 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో ఉన్న ఈ ప్రాంతాన్ని కలిపేటువంటి కర్రెగుట్టలు అని పిలుస్తుంటారు. దాదాపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతం ఇదంతా కూడా పెద్ద ఫారెస్ట్, బిగ్ ఫారెస్ట్. ఈ రెండు రాష్ట్రాల మధ్యలో విస్తరించిన, ఇటు తెలంగాణ వెంకటాపురం ఇటువైపు నుంచి అటు ఛత్తీస్గఢ్ లోపలి వరకు విస్తరించిన పూర్తి అభయారణ్యం ఇది. కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అడవి ప్రాంతం ఇది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పోలీసులు, కేంద్ర బలగాలు చుట్టుముట్టినాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ బలగాలు పూర్తిగా ఈ కర్రెగుట్టని చుట్టుముట్టినాయి. కారణం ఏంటంటే ఈ కర్రెగుట్టల్లో హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో చుట్టుముట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. లోకల్ జర్నలిస్టులు కానీ, అక్కడున్న నాయకులు, ప్రజా సంఘాల, పౌర హక్కుల నాయకులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకునే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పౌర సంఘాల నాయకులు, పౌర హక్కుల నాయకులంతా ఒక ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు కాల్పుల విరమణ పాటిద్దామని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తలొగ్గాలని వాళ్ళు అక్కడ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరుగుతున్నది. మరి హిడ్మా ఆ కర్రెగుట్టలోనే ఉన్నాడా? కానీ ఆ పోలీసులు చేస్తున్న హడావుడి చూస్తుంటే మాత్రం అదే కనబడతా ఉన్నది. వేల సంఖ్యలో మావోయిస్టులు అక్కడ ఉన్నారని, ఆ గుట్ట మీద ఉన్నారని, ఆ గుట్టని ఖాళీ చేస్తే దాదాపుగా మావోయిస్టులు 100 మంది దొరికే అవకాశం ఉందని ఆ కర్రెగుట్టని మొత్తం చుట్టుముట్టినట్టుగా కనిపిస్తున్నది. వేల మంది పోలీసు బలగాలు ఆ కర్రెగుట్టని చుట్టుముట్టినాయి. సిఆర్పిఎఫ్ డీజీ కూడా ఆ ప్రాంతానికి, వెంకటాపురం ప్రాంతానికి వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఏమీ జరగకపోతే, ఎక్కడ ఏమీ అలజడి లేకపోతే ప్రజలను ఎక్కడి నుంచి తరలించే కార్యక్రమం ఉండదు, అంటే ఆ స్థాయిలో. కానీ ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అన్న దాంతోనో ఏమో మొత్తానికి పోలీసులు మొత్తం ఆ చుట్టూ ఆ కర్రెగుట్టకి ఆనుకొని ఉన్న 7-8 గూడాలు ఉంటాయి, ఆ గూడాలను మొత్తం ఖాళీ చేస్తున్నారు. వెంకటాపురం మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న ఆ ప్రాంత ప్రజలను కూడా అటువైపు వెళ్లకుండా అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదో జరగబోతున్నది. ఒకవేళ వీళ్ళు ఈ అడవుల గుండా వెళ్ళే క్రమంలో మావోయిస్టులు అడ్డుపడితే ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఎదురుపడ్డ మావోయిస్టులని, పోలీసులని చూసి వాళ్ళు ఊరుకునే అవకాశం లేదు. వీళ్ళు ఊరుకునే అవకాశం లేదు. వీళ్ళ లక్ష్యమే అది. సో కాబట్టి ఏదేమైనా జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో అక్కడ చుట్టూ ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారట. వెంకటాపురం మండలంలో కూడా అలర్ట్ చేశారు. సిఆర్పిఎఫ్ డీజీ రాబోతున్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీనికి ప్రధాన కారణం హిడ్మా అక్కడ ఉన్నాడన్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో అయితే జస్ట్ ఒక 15 రోజుల క్రింద భారత మావోయిస్టు పార్టీ ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. వెంకటాపురం వాజేడ్ ఏరియా కమిటీ రిలీజ్ చేసిన ఈ లేఖలో వేట పేరుతో కర్రెగుట్టపైకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తూనే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట్లాడారు. ప్రజాపాలన అని చెప్పి ప్రజల సమస్యలపైన అనేక దరఖాస్తులు తీసుకుని ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు. ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడి ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారు. సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల, భూస్వాముల
ప్రయోజనాలు నెరవేర్చడానికి రైతుల భూములను, ప్రజల భూములను, ఫారెస్ట్ భూములను ఆక్రమించి అప్పజెబుతున్నారు. ఆ భూముల కోసం ప్రజలు, ప్రజా సంఘాలు పోరాడుతుంటే వారిపైన పోలీసులు లాఠీచార్జ్ చేసి అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ప్రజల సమస్యలని ప్రభుత్వం పరిష్కరించలేదని 1 సంవత్సరం లోపలే తేలిపోయిందని చెబుతూ బహుళజాతి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయడానికి బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు బీజేపీ కగార్ పేరుతో ప్రజలపైన, ప్రజా సంఘాలపైన, మావోయిస్టు పార్టీపైన దాడులు కొనసాగిస్తున్నది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా మాపై దాడులు చేస్తోంది. కగార్ ఆపరేషన్ పేరుతో చేస్తున్న దాడుల్లో అనేక మంది మా పార్టీ నాయకత్వం, పిఎల్జీఏతో పాటు సాధారణ ప్రజల వరకు బూటకపు ఎన్కౌంటర్లలో అమరులవుతున్నారు. ఇందులో ఆదివాసీ ప్రజలే చాలామంది ఉన్నారు. ఈ కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి మేము కర్రెగుట్ట పైన బాంబులు అమర్చినాము అంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, కర్రెగుట్ట మీద బాంబులు అమర్చాము. ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి, కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాము. అయినప్పటికీ కొద్దిమంది ఆదివాసేతర ప్రజలను పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తూ, డబ్బులు ఇస్తూ, ఆశ కల్పిస్తూ ఇన్ఫార్మర్లుగా మార్చుకొని షికారు పేరుతో కర్రెగుట్టపైకి పంపిస్తున్నారు. మా రక్షణ కోసం అమర్చిన బాంబులో పడి చనిపోతున్నారు, కొంతమంది గాయపడుతున్నారు. ప్రజలారా, మీకు పోలీసులు డబ్బులు ఇస్తూ, మాయమాటలు చెప్పి నమ్మిస్తూ ఇన్ఫార్మర్గా మార్చుకుంటారు. పోలీసుల మాయమాటలు నమ్మి ఎవరు ఇన్ఫార్మర్గా మారొద్దు, మన కుటుంబాలను కష్టాల పాలు చేయకండి. పోలీసుల మాయమాటలు చెప్పి నమ్మిస్తారు, వారి వలలో పడి కర్రెగుట్టపైకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ లెటర్ రిలీజ్ అయింది 8వ తారీఖు. ఈ లెటర్ రిలీజ్ అయిన రోజు నుంచి వాళ్ళకి దాదాపు ఒక 12 రోజులేమో, 14 రోజులు అవుతుంది. 14 రోజుల్లోపు ఈ లేఖ తర్వాత పోలీసులు ఎంటర్ అయిపోయినారు. ఇక ఈ లేఖ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ఎస్, కర్రెగుట్ట మీద మావోయిస్టులు ఉన్నారు, ఎవరిని రావద్దు పైకి అంటున్నారంటే వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఉన్నారన్న ఇన్ఫర్మేషన్తో, అందులో ముఖ్యంగా హిడ్మా ఇక్కడ ఉన్నాడన్న సమాచారంతో కేంద్ర బలగాలు మొత్తం చుట్టుముట్టినాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనబడుతున్నది. మరి ఏంటన్నది చూడాలి. గతంలో కూడా ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అనుకుంటా నల్లమల ఫారెస్ట్ ఆర్ సంథింగ్, అక్కడ కూడా ఇట్లాగే పోలీసులు చుట్టుముట్టినప్పుడు మళ్ళీ బలగాలు మరి కొన్ని డిస్కషన్స్ తర్వాత వెనక్కి వచ్చిన సందర్భం కూడా ఉన్నది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఏం కనబడట్లేదు, ఎందుకంటే వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. హూ ఈజ్ హిడ్మా అన్నది కూడా మనం మాట్లాడాలి. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీ ఏం చెప్తున్నదంటే, శాంతి చర్చల కమిటీకి దేశ ప్రజలకు విజ్ఞప్తి, మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి. భారత ప్రభుత్వం సిపిఐ మావోయిస్టు బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలి అనే అంశంపైన మార్చి 24న అండ్ దాంతోపాటు మొన్న భారత్ బచావో ఆధ్వర్యంలో కూడా జరిగింది. హైదరాబాద్లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. నేటి స్థితిలో శాంతి చర్చల కమిటీని ఏర్పాటును, అది శాంతి కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా శాంతి చర్చల పట్ల మా పార్టీ వైఖరి తెలియజేస్తున్నాం అంటూ ఒక లేఖ, ఇది 28 మార్చ్ 2025 నాడు రిలీజ్ అయింది. ఇది భారత కమ్యూనిస్ట్ మావోయిస్టు పార్టీ రిలీజ్ చేసిన లేఖ ఇది. ఈ లేఖలో వాళ్ళు చాలా క్లియర్గా ఏమన్నారంటే, శాంతి చర్చల కమిటీ పీస్ఫుల్ వాతావరణాన్ని కోరుకుంటున్నది. ఎస్, మేము కూడా సిద్ధమే, కాల్పుల విరమణ పాటించడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని వాళ్ళ ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. సో వాళ్ళు ఏమేం జరిగిందో రాస్తూ, మేము చేస్తున్న ఈ ప్రతిపాదనల ఆధారంగా శాంతి చర్చల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని శాంతి చర్చల కమిటీకి దేశంలోని ప్రజాపక్ష మేధావులకు, రచయితలకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు, హక్కుల సంఘాలకు, ఆదివాసీ దళిత సంఘాలకు, విద్యార్థి యువజనులకు, పర్యావరణ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతి చర్చల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, నగరాల్లో, జిల్లా తాలూకా కేంద్రాల్లో, యూనివర్సిటీల్లో ప్రచార క్యాంపెయిన్ చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అభయ్ అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ పేరుతో ఈ లేఖ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కొంత తగ్గినప్పుడు కేంద్రం కూడా తగ్గితే పోయేదేముంది? ఇప్పుడు మేము ఏమి కాల్పులు జరపం, మేము విరమణ పాటిస్తున్నాం, శాంతి చర్చల వైపుగా ముందుకెళ్దామని వాళ్ళు ఒక ఆ మెట్టు దిగి ప్రకటన చేసినప్పుడు ఇంక చర్చ ఎక్కడిది? ఇక్కడ ప్రభుత్వం కూడా అదే ఇప్పుడు కాల్పుల విరమణ పాటించి దాన్ని శాంతి చర్చల వైపుగా తీసుకెళ్ళి ఒక రిజల్ట్ వస్తే అందరికీ సంతోషమే కదా. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎట్లయినా రాజ్యం మా చేతిలో ఉంది, బలగాలు మా చేతిలో ఉన్నాయి, పవర్ మా చేతిలో ఉంది, ఆయుధాలు మా చేతిలో ఉన్నాయి, అడవి కూడా మా చేతిలో ఖచ్చితంగా వస్తుంది, ఇంకా వాళ్ళు చేయడానికి ఏమీ లేదని చెప్పి వీళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆఫ్ కోర్స్ పవర్తో పోలిస్తే, పోలీసులతో పోలిస్తే, ఆయుధాలతో పోలిస్తే మీరు ముందంజలో ఉండొచ్చు,
కానీ దీనివల్ల మీరు సాధించేదేంటి? వాళ్ళు మేము ఏం కాల్పులు జరపమని చెప్తున్న తర్వాత ఆ దిశగా ముందుకెళ్తే వచ్చే నష్టం ఏంది? లాభమే జరుగుతుంది తప్ప నష్టం ఏముంది అక్కడ? ఇక్కడ హిడ్మా ఎవరు అన్నది ఒక చర్చ. ఇప్పుడు ఈ కర్రెగుట్టలు అన్నది చాలా కర్రెగుట్టలు అన్నవి చాలా శత్రు దుర్భేద్యమైన ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళాలన్నా అంత ఈజీ కాదు. సో యాక్చువల్గా ఈ హిడ్మా అనే ఆయన ఏజ్ 50 years కూడా లేదు. సో ఈయన మరియో అనేటువంటి ఒక అగ్రెసివ్ తెగకు సంబంధించిన మావోయిస్ట్ పార్టీ నాయకుడు. సో ఆ తెగ వాళ్ళు ఎట్లుంటారంటే దేనికైనా సిద్ధం అన్నట్టుగా ఉంటారట. సో ఈయనది సుక్మా జిల్లా, బస్తర్ ఆ ఏరియా. సో వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉండే తెగ, దేనికైనా రెడీ అనేటువంటి తెగ. అండ్ హిడ్మా ఈ యుద్ధ వ్యూహాలు స్ట్రాటజీస్ అమలు చేయడంలో అండ్ కండ్ల ముందు పోలీసులున్నా తప్పించుకోవడంలో దిట్ట అని అంటూ ఉంటారు. సో హూ ఇస్ హిడ్మా అంటే హిడ్మా ఈజ్ అన్ యాంటీ నేషనల్ అని ఇట్లా వీళ్ళు రాసుకుంటూ వచ్చినారు. ఈయన ఏజ్ 41 years old అని ఇది ఎప్పుడు రాసిందో ఇది, ఇప్పుడు ఆయన ఏజ్ కూడా అంతే ఉన్నట్టుంది. హీఈస్ ఆల్సో నోన్ హ్యాస్ హిడ్మలు అలియాస్ సంతోష్ అట. హీ జాయిన్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ క్లాస్ 10th at the age of 16 అట. 16వ సంవత్సరం 10వ తరగతిలోనే ఆయన అండర్ నక్సల్ కమాండర్ భద్రన్న ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరిండు. ఇన్ ద late 90s he joined the People's Liberation Guerrilla Army, PLGAలో జాయిన్ అయ్యిండు, of the CPI Maoist as a lower rank cadre when the band outfit was not considered as the biggest internal security threat. But with the time he has established himself as a master strategist and successful operational commander. Hidma reportedly received guerrilla warfare training in the Philippines at. He quickly rose to the rank of area commander and senior Maoist leaders. Hidma, also known as Deva, he is also one of the youngest to become a member of the Dandakaranya Special Zonal Committee of the CPI Maoist wing, engaged in making policies and planning the propagation of Maoist ideology, and he is also the youngest to be promoted to the 21-member CPI Maoist Central Committee. సో అంత షార్ప్ అన్నమాట ఈయన. సో ఇప్పుడు ఆ హిడ్మాని ఇప్పుడు ఆ కర్రెగుట్టల్లో ఉన్నారన్నది పోలీసులు అనుమానిస్తున్నారు. సో లేకపోతే మరి ఇంత పెద్ద స్థాయిలో కేంద్ర బలగాలు ఎందుకు చుట్టుముట్టినట్టు? సిఆర్పిఎఫ్ డీజీ కూడా అక్కడికి వస్తున్నారని అంటున్నారు. హీఈస్ ఎ లోకల్ రెసిడెంట్ అండ్ నోన్స్ ద జంగిల్ ఇన్ అండ్ అవుట్. సో ఈయనకు మొత్తం ఆ ఏరియా మీద బలమైన పట్టున్నది. సో హీ హ్యాస్ గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆదివాసీ క్యాడర్. ఆదివాసీ క్యాడర్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. If Hidma finally succeeds in becoming the chief of Central Military Commission of CPI Maoist, he would be the first local tribal in the Indian Maoist history to bag the top leadership role. Multiple surrendered Maoist talk of his expertise not only in the planning of attacks but also a growing understanding of technology at. Technology అందిపుచ్చుకోవడంలో కూడా చాలా ముందంజలో ఉంటాయట. And anticipation of movements of the security forces. What makes Hidma's arrest and encounter difficult is the 5-kilometer 3-level concentric security rings around him. His strong network among local residents also makes it challenging to trace him. He also has a separate team for a personal security which is the innermost layer apart from the commandos in his security ring. This inner circle consists of heavily armed youth, mostly his childhood friends, but Cobra, DRG, STF are planning to book his seat in hell. Hidma's life is near to end అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఎవరైతే ఈ గవర్నమెంట్ ఈ పోలీస్ బలగాలు ఉన్నాయో అవన్నీ కూడా. సో ఇట్లా ఆయన గురించిన కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి. ఈయన కమ్యూనిటీ కూడా చాలా అగ్రెసివ్ కమ్యూనిటీ అని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఈ వాతావరణం నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏమైతుంది అన్నది. మరి హిడ్మా దొరుకుతాడా? ఇందులో మరి ఎన్కౌంటర్ ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు బయట కూడా పౌర సంఘాల నాయకులు, హక్కుల నాయకులు అంతా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు వెనక్కి రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక మెట్టు దిగారు, చర్చల దిశగా ముందుకెళ్దామని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ వ్యవహారం
వద్దు, ఈ గొడవ వద్దు, ఈ శాంతిని పాటించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మన కేంద్రం వినేటట్టు ఉన్నదా లేదా అన్నది మనం చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.